బయటికి వెళ్ళు. నేను పోను, చెప్పినా కదా వెయిట్ చేస్తా అని. అదిగో బస్ కూడా వస్తుంది కదా, బస్ కూడా ఆగింది, వెళ్ళు తీర్థ. నాన్న కొంచెం ఆలస్యం అవుతుంది, 12 గంటలకు రా. రేపు చెల్లెలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడేదానికి కమలత్త వాళ్ళు వస్తున్నారు రా. ఎరా అల్లుడు, అమ్మాయి నచ్చిందా? ఏం తల్లి, నీ బావ నచ్చాడా? నచ్చే ఉంటాడులే. ఏమ్మా, ఎంత మేనరికమైనా పెళ్లి చూపులు లేకుండా నిశ్చితార్థం చేసుకుంటున్నావు. అయినా అమ్మాయి ఆటికెళ్తాంది, మళ్ళీ మా ఇంటికే కదా, అదే మా చెల్ల ఇంటికి. సరే సరే, మరి కట్టకానుకల సంగతి ఏంది? కట్నాలదేముంది, నా చెల్లెలు అడగాలే గాని ఏదైనా ఇస్తా. అయితే నీ ఆస్తి అంతా అడుగుతుంది, రాసి ఇచ్చేస్తావా? ఒక్క నిమిషం అన్న, చూసి వస్తా. సరే అన్న, తీర్థన్ వాళ్ళ నాన్న కాలేజ్ మానిపించాడంట. సరే నువ్వు వెళ్ళు, జాగ్రత్త అన్న. నమస్తే అండి, నా పేరు కాళీచరణ్. డిగ్రీ పూర్తయింది, బొంబాయి వెళ్ళి ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నువ్వేదో కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నావు అనుకున్నాను, ఇటువంటి వెధవ పని చేస్తావని అనుకోలేదు. కావాలంటే మా అమ్మ నాన్నలు కూడా తీసుకొస్తానండి. ఎవడో రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేసే సాంప్రదాయం మాకు లేదయ్యా. అది వెళ్ళో. మేమిద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నామండి. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళిపో. తీర్థ అంటే నా ప్రాణం అండి. ప్రాణంట ప్రాణం. ప్రియమైన కాళికి, నిన్న జరిగిన దానికి నీ మనసు బాధపడుంటే నన్ను క్షమించు. మా చిన్నాన్న కూతురు పెళ్లికి నాన్న నన్ను కూడా తీసుకెళ్తున్నారు. నేను తిరిగి వచ్చేసరికి ఇవన్నీ సర్దుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నా. ఇట్లు నీ తీర్థ. ఆగవే,